సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం జింజర్ తోటి ఒక మంచి పానీయాన్ని తయారు చేసుకుందాం. దానికోసం అల్లం, పుదీనా, మిరియాలు, పంచదార, నిమ్మకాయ వీటన్నిటిని తీసుకొని ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నుంచి ఒక అంగుళం ముక్కను తీసుకొని దాన్ని తోలంతా పీల్ చేసేసి దీన్ని మన కిచెన్లో ఉండే చిన్న రోట్లో వేసి కొంచెం పైన ఇలా క్రష్ చేద్దాం. ఎక్కువ క్రష్ చేస్తే రసం అంతా దిగిపోతుంది కదా, అందుకని పైన క్రష్ చేసి దీన్ని తీసుకొని ఒక 2-3 కప్పులు వాటరు స్టవ్ మీద మరిగించుకుంటూ ఉన్నాయి. దానిలో దీన్ని వేసేస్తే ఈ అల్లంలో ఉండే రసం అంతా ఇందులోకి దిగేదాకా మరిగించుకోవాలి. ఈ అల్లం జలుబు దగ్గుల నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది కదా, అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. కాంతివంతమైన చర్మం ఉంటుంది ఇది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి. ఇలా బాగా 5 మినిట్స్ 6 మినిట్స్ మరిగిన తర్వాత ఈ అల్లంలో ఉండే రసం అంతా దిగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని ఈ అల్లాన్ని మాత్రం తీసేద్దాం. ఇది ఉట్టి పిప్పే కదా, ఇంకా దీన్ని తీసేసి ఈ నీళ్ళని మళ్ళీ ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని దీనిలో ఒక 2-3 మిరియాలు వేసుకుందాం. అంతకన్నా ఎక్కువ వేస్తే మళ్ళీ మిరియాలు వేడి చేస్తాయి కదా, 2 కానీ 3 కానీ వేసేసుకొని దానిలో చిన్న పిల్లలైతే ఒక 2-3 స్పూన్లు వేసేసుకోండి చక్కగా పంచదార. ఒక పెద్దవాళ్ళైతే 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. ఇవి మళ్ళీ ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే ఇవి బాగా మిరియంలో ఉండే ఘాటు దిగుతుంది, పంచదార కరిగి సిరప్ లాగా తయారవుతుంది. ఇది తాగటం వల్ల కఫం తగ్గిపోతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, నరాలు కండరాల నొప్పులన్నీ తగ్గుతాయి, అలాగే ఒంటి నొప్పులన్నీ తగ్గుతాయి, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చక్కగా తగ్గిపోతాయి అన్నమాట దీనివల్ల. ఇలా పోసుకున్న తర్వాత దీనిలో ఒక 5-6 మింట్ ఆకులు, పుదీనా ఆకుల్ని కడిగి వేసేసుకుంటే ఈ వేడికి పుదీనా ఆకుల రసం అంతా దిగుతుంది. ఇది కొంచెం చల్లారాక నిమ్మరసం కూడా పిండుకున్నామంటే తీయగా పుల్లగా ఉండే ఈ జ్యూసు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తప్పకుండా తీసుకోండి చలికాలం అంతా. ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దాన్ని నొక్కితే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని నొక్కితే ఎలవ్ నోటిఫికేషన్స్ వస్తుంది. దాన్ని కూడా నొక్కారంటే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, అలాగే మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి.